హలో అందరికీ, నేను మీ వదిన అమ్మ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన. ఏందక్కో పొద్దున అమావాస్య పుణ్యానికి ఒకసారి కనబడ్డట్టుగా కనబడుతుంది అని అనుకుంటానరా. ఏమనుకోకండి, అసలు టైం దొరకట్లేదు. రికార్డ్ చేద్దామన్నా, వీడియోస్ తీద్దాము అని అన్నా. సో ఇప్పుడు ఏంది ముసుగేసుకొని స్వెటర్ వేసుకొని బయటికి ఎక్కడికి బయలుదేరింది అక్క అని అనుకుంటానరా. ఏం చేద్దామండి, తెల్లారితే మండే అన్నీ మళ్ళీ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడం, వంట చేయడం లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు. సో నాకు బయటికి వెళ్ళాలని అనిపించింది. మా వారిని కొంచెం రిక్వెస్ట్ చేస్తే బయటికి అయితే తీసుకెళ్ళిండ్రు. పని అట్లనే కూరగాయలు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. మేమున్న ప్లేస్కి కొంచెం దగ్గరలో ఒక చిన్న మార్కెట్ లాగానైతే ఉంటుందండి. మార్కెట్ అంటే మార్కెట్ కూడా కాదు, ఒక బండి మీద పెట్టుకొని అయితే అది కూరగాయలు అమ్ముతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేసినాం కూరగాయలు ఉంటాయి అని చెప్పేసి. కానీ అక్కడనైతే మరీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత కూరగాయలు అయితే ఏమీ లేవు. సో అక్కడి నుంచి అయితే మళ్ళీ మేమున్న ప్లేస్కి అండర్ బ్రిడ్జ్ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ కాదు అని చెప్పేసి మళ్ళీ అండర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కొన్ని ½ kg వంకాయలు, టొమాటోస్ అన్నీ తీసుకొని మళ్ళీ పక్కనే ఆకుకూరల సెక్షన్ ఉంటే ఆకుకూర దగ్గరికి వెళ్ళి కొంచెం తోటకూర, పుదీనా, కొత్తిమీర, పాలకూర అట్లా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి కొంచెం దూరంలో మన అండర్ బ్రిడ్జ్ దగ్గర ఫేమస్ జిలేబీ షాప్ అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళి జిలేబీ అయితే తీసుకున్నా. బట్ నేను ఆ వీడియో అయితే తీయలేదు. సో అట్లా ఇట్లా టైంపాస్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినా. ఇది నా ఈవినింగ్ సెక్షన్. నేను ఇట్లా అయితే ఎంజాయ్ చేసిన. మీరు ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు అనేది అయితే కామెంట్స్ అయ్యండి. బాయ్ బాయ్.